హలో వాళ్ళని అడగండి సార్. ఆయన చూస్తా అడగాలి, క్వశ్చన్స్ ఉన్నాయి హలో. కూడా. వచ్చారు సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్. ఇప్పుడు డిఎస్సి మీద తెగ బాధపడిపోతా ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఒకసారి డిఎస్సి అంటే ఏంటో చెప్పండి సార్. ఏ పోస్టులు భర్తీ చేస్తారు డిఎస్సిలో ఒకసారి చెప్పండి సార్. ఆహా, మీకు తెలిసినట్టుగా మాకు తెలియదులేండి డిఎస్సిలో. ఎందుకంటే ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా సార్. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు డిఎస్సిలో 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిల్అప్ చేశారు మీరు? టీచర్ పోస్టులే కదా. డిఎస్సిలో 16,000 పోస్టులు ఫిల్అప్ చేశారు కదా. డిఎస్సిలో సార్ ఏ పోస్టులు ఫిల్ చేస్తారో మాకు అన్ని తెలుసు, కానీ డిఎస్సి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు సార్? మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. నేను ఒకటి చెప్తున్నాను సార్. ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు డిఎస్సిలో ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెట్టలేదు అని చెప్పండి ఫస్ట్. రెండోది వచ్చి మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పాలి. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు చెప్పాలి. అదే విధంగా డేటా ఎందుకు డిలీట్ చేశారని చెప్పాలి. నన్ను మాట్లాడండి, నన్ను మాట్లాడండి. వంశీ గారు అంటే ఏంటో తెలియకుండా డిఎస్సి మీద బురద చల్లొద్దు. డిఎస్సి అంటే తెలియని వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఈయనకే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు డిఎస్సి అంటే ఏంటి. చంద్రబాబు నాయుడుకి ఏ పోస్టులు ఫిల్ చేస్తారు? అదే డిఎస్సికి చంద్రబాబు నాయుడుకి పోస్ట్ చేసింది ఏంటి? ఫిల్ చేసింది ఏంటి? చెప్పండి. అబ్రివేషన్ చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పండి? డిఎస్సి అబ్రివేషన్ చెప్పాలా? చెప్పండి. మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం. వంశీ గారు ఆయన చెప్తారు. వంశీ గారు ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. ఆయన లక్ష్మీనాథ్ గారు డిఎస్సి అంటే తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుని వచ్చి ఆరోపించమనండి. డిఎస్సి అంటే ఏంటో తెలియని వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలా? డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలిస్తేనే మాట్లాడాలా సార్? చెప్పమనండి. రైట్. మీరు ఒక్క నిమిషం అయితే ఆయన కంక్లూడ్ చేస్తారు. సమయం అందరికి ఇవ్వాలి కదా. కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి సార్. చేసుకోమనండి. డిఎస్సి గురించి మాట్లాడే అర్హత మాత్రం డిఎస్సిలో 16 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి సార్. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ చెప్పండి. చెప్పాలి కదా. మళ్ళీ నేను చెప్పేది దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అండి. దట్ ఈస్ నాట్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. దట్ ఈస్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఒకటి సార్. ఇప్పుడు ఈ డిఎస్సిలో 16,000 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అరే ఏంది వంశీ గారు కాదు. ఇప్పుడు మాట్లాడమంటావా? వద్దంటారా? వంశీ గారు దయచేసి సాగండి. వద్దంటారా? గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. వంశీ గారు వాడుక పదాల్లో ఉన్న పదాలకి అన్ని మీనింగే తెలవాల్సిన అవసరం లేదు. మీనింగ్ తెలవని వాళ్ళందరూ ఏమి కాలేరని మీరు అనుకోండి. ఆయన మాట్లాడినివ్వండి. ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. క్వశ్చన్ అడుగుతాను లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. ప్రభుత్వం మీద ఊరికే బురద చల్లితే ఊరుకోం. దాని గురించి తెలుసుకుని రమ్మనండి. రైట్ డిఎస్సి అంటే ఏంటో తెలుసుకుని రమ్మనండి. దాని గురించి మాట్లాడితే నేను అడ్డం పడతాను డెఫినెట్. ఎస్ కానీ ఆయన మాట్లాడినివ్వండి. ఎందుకంటే మీరేం చేశారో మాట్లాడినివ్వకుండా ఆయన అభిప్రాయం తెలియనివ్వకుండా మీరు అడ్డుపడతాం కరెక్ట్ కాదు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. వీళ్ళు డిఎస్సిలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలని తప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు ఈ విధంగా చెప్పడం అనేటువంటిది అన్యాయం సార్. రైట్ వెళ్తారా? క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థం కావట్లేదు. ఇప్పుడు డిఎస్సి అనేటువంటి విషయాల గురించి వంశీ గారికి క్షుణ్ణంగా తెలుసు. తెలీదు ఏ పోస్టులు ఫిల్ చేస్తారో తెలీదు. ఆరోపణలు చేయడానికి వస్తారు స్టూడియోలకి. ఎలా ఆరోపణ చేస్తారు సార్? ఇప్పుడు ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా? వంశీ గారు ఏ పోస్టులు ఫిలప్ చేశారమ్మా? డిఎస్సిలో ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సిలో మీరు ఇప్పుడు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? డిఎస్సిలో మీరు 16,000 పోస్టులు ఏ పోస్టులు ఫిలప్ చేశారు? ఏ పోస్టులు ఫిలప్ చేశారు చెప్పు. నన్ను ఒక్క నిమిషం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. మీరు ఆయన మాట్లాడితే ఆయన కంక్లూడ్ చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. ఒక్క నిమిషం. డిఎస్సిలో మీరు చేసిన అక్రమాల గురించి మాట్లాడాలంటే మీరు ఉంటే ఒక్క నిమిషం. ఒక్క మాట. వంశీ గారు ఎవరికి అవగాహన లేదు? వంశీ గారు అంటే కట్ ఆఫ్ మార్క్స్ పెట్టడం మాకు అవగాహన లేదా? కట్ ఆఫ్ దొంగతనంగా 15 లక్షల రూపాయలకి ఉద్యోగం నమ్ముకోవడం మాకు అవగాహన లేదా?
15 లక్షల రూపాయలు ఉద్యోగం అమ్ముకోవడం మాకు అవగాహన లేదా? ప్రజలు చూస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కింద ఉద్యోగం ఇవ్వలేదు మీరు. నేను చెప్తా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి మీకు ఇస్తా సార్. ఒక్క నిమిషం వంశీ గారికి ఒక మాట చెప్పి మీకు ఇస్తా ఆగండి. వంశీ గారు ఒకటి గుర్తుంచుకోండి, మీనింగ్ తెలియకపోయినా భాష రాకపోయినా భావం తెలిస్తే చాలు, దాని గురించి మాట్లాడొచ్చు. ఏ భాష లేనోళ్ళు కూడా సీఎంలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పక్కన మాట్లాడ ఒక్కటి వంశీ గారు ఒక్కటి మీనింగ్ తెలవాల్సిన అవసరం లేదు, భావం తెలిస్తే చాలు. మీరు అర్థం కదా ఎవరికి? ఆయన మాట్లాడినివ్వండి, ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి. ప్రతి మీరు ఇప్పుడు వంశీ గారు ఒకటి, మీరు చదువుకున్నది ఎవరైనా కూడా చదువుకున్నది కంప్లీట్ అనేది ఉండదు సార్. నిరంతర విద్యార్థిగా ఉంటారు ఎవరైనా కూడా. మీరు కంక్లూడ్ చేస్తారా? చేయండి, ఆయన మాట్లాడినివ్వండి. మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి సార్. కార్ అంటే ఏంటో తెలుసు కానీ డ్రైవింగ్ రాదు. మీరు ఆయన డ్రైవింగ్ లేకి కూర్చుంటారు, ఆయన స్టీరింగ్ ఇచ్చి. అప్పుడు మీరు ప్రయాణం మానేయద్దని మీరు అనొద్దు. కారు నాకు రాకపోతే మధ్యలో దిగిపోయి ఆటో ఎక్కుతా. మీరు కారు అంటే మీరు ప్రయాణం చేయొద్దంటే ఎట్లా? మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం అదే చెప్తున్నా. వంశీ గారు మీరు ఎస్ సార్, వంశీ గారు మీరు అడిగిన దానికి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, మీకు కార్ డ్రైవింగ్ రాదు, మీరు ప్రయాణం మానేయమంటే ఎట్లా? నేను ఆటో ఎక్కి వెళ్తాను, లేదంటే నడుచుకుంటూ వెళ్తాను, పరిగెత్తుకుంటూ వెళ్తాను. దయచేసి ఆగండి. డ్రైవింగ్ తెలిసిన వాడి దగ్గరతోనే కదా వెళ్తారు. ఒక్కటి ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ప్రయాణం చేయడం ఇంపార్టెంట్ కానీ ఎస్ ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడండి. వంశీ గారు దయచేసి మీరు ఆగండి. వంశీ గారు ఇది కరెక్ట్ కాదు. వంశీ గారు దయచేసి మీరు ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, దయచేసి. ఎవరికి తెలియదు దాని గురించి వదిలేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. దయచేసి ఆగండి. మీరు కంక్లూడ్ చేయండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్ టాపిక్. సార్ ఇప్పుడు డిఎస్సీని గురించి పరిపూర్ణంగా ప్రతి పౌరుడికి తెలుసు సార్. ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు 16 పోస్టుల్లో ఎంతవరకు అమ్ముకున్నారనేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఇప్పుడు వీళ్ళు 1:1 రేషియోలో వాళ్ళు కాల్ లెటర్లు ఇచ్చారు. కాల్ లెటర్లు ఇచ్చిన తర్వాత